నాకు ఎప్పటికీ ఒక డౌటు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకి నేరుగా ఇస్తుందో వాళ్ళకి తెలుసా తెలీదా? హైవేలు వాళ్ళే ఇస్తున్నారని తెలుసా? మధ్యాహ్న భోజనం వాళ్ళే ఇస్తున్నారని తెలుసా? లేదా ఇవాళ 5 కిలోల బియ్యం ఫ్రీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెలుసా? నాకైతే డౌటే. సామాన్యులకి అది తెలిస్తే కనుక అదంతా రోజు తలుచుకుంటారు కదా. ఎందుకంటే అన్న క్యాంటీన్ పెట్టినటువంటి బాబుని తలుచుకునేటప్పుడు రోజు అన్నం తినడానికి కావాల్సిన తలా ఇంట్లో ఒక్కొక్కరికి 5 కిలోలు ఫ్రీగా ఇచ్చింది తలుచుకోరా? లేదంటే కనుక నేను చెప్పినటువంటి ఈ పథకాల గురించి తలుచుకోరా? రైతులకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 46 లక్షల మందికి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 42 లక్షల మందికి పిఎం కిసాన్ డబ్బులు 6,000 రూపాయలు రాబోతున్నాయి. 3 విడతల్లో ఏడాదికి 6,000 రూపాయలు చెప్పిన ఇప్పటిదాకా అందుతున్నాయి. ఈ ఏడాది నుంచి 10,000 రూపాయలు వేస్తారు వచ్చే మార్చి నుంచి. ఈ ఏడాది ఇది చివరికి ఇస్తే అవుతుంది. ఏదైతే అనంతపురం జిల్లాలో 2,85,000 మంది అత్యధికంగా తీసుకుంటున్నారు. విశాఖపట్నం కూడా 17,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది 17,000 మంది తీసుకుంటున్నారు. టోటల్గా వచ్చేటప్పటికి 2,000 రూపాయలు చొప్పున డబ్బులు వస్తాయి. ఏడాదికి 6,000. ఏడాదికి 6,000తో ఎవడు బతికేస్తాడంటే నిజం. తలా 1 కోటి రూపాయలు అయితే ఎవడేవాడు, తలా 1,00,000 రూపాయలు కూడా ఎవడేవాడు. ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ఈ 6,000కి 7,500 ఇచ్చేది. అంటే ఏడాదికి ఒక 13,500 వచ్చేది. ఇప్పుడు అది 20,000 ఇస్తామని వీళ్ళు చెప్పారు. 20,000తో కూడా బతికేయలేరు. కానీ అదొక వెసులుబాటు. అది ఈ ఏడాదికి అయితే చివరి 2,000 రూపాయలకి ఇస్తే ఇచ్చేస్తారు. రేపు మార్చి తర్వాత నుంచి, వచ్చే నెల తర్వాత నుంచి, ఏప్రిల్ నుంచి ఆ 10,000 రూపాయల సిస్టంలోకి వెళ్తారు.